నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ సంయుక్తంగా అందిస్తున్న 15,000 కోట్ల రూపాయల రుణంతో అమరావతిలో అత్యున్నత ప్రమాణాలతో మౌలిక వస్తువులు, హరిత నిర్మాణాలు చేపట్టాలని ఏపీ సర్కార్ ఆదేశించింది. ఈ మేరకు రాజధాని సుస్థిరాభివృద్ధి, నగర నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకులు ఇచ్చే నిధుల వినియోగంపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రధాన రహదారులు, డక్ట్లు, డ్రైన్లు, వరద నీటి ప్రవాహానికి అనుగుణంగా కాలువలు, నీటి రిజర్వాయర్లు, సురక్షిత తాగునీరు లాంటి సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులు చేపట్టాలని ఆదేశించింది. ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండేలా కార్యాచరణ చేపట్టాలని స్పష్టం చేసింది. అమరావతి సుస్థిర అభివృద్ధికి ఏపీ సిఆర్డీఏ సమర్పించిన ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించిందని వెల్లడించింది. ఈ ప్రతిపాదనలకు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు కూడా ఆమోదం తెలిపాయని పేర్కొంది. అమరావతి అభివృద్ధికి మిగిలిన నిధులను కేంద్రం సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమకూర్చుకుంటుందని స్పష్టం చేసింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి ఆర్థిక సాయం పొందేందుకు ఏపీ సిఆర్డీఏ కమిషనర్కు ప్రభుత్వం అధికారం కల్పించింది. తమది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఐఏఎస్లకు వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని ఆయన హెచ్చరించారు. అధికారులపై చిన్న ఘాటు పడినా చూస్తూ ఊరుకోబోమన్నారు. గుంటూరు అరణ్య భవన్లో అటవీశాఖ అమరవీరుల సంస్మరణ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అడవుల రక్షణ కోసం అటవీశాఖ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని ప్రకటించారు. స్మగ్లర్ల నుంచి అడవుల రక్షణకు అటవీ సిబ్బందికి ఎలాంటి సహాయమైనా అందిస్తామని వెల్లడించారు. అటవీ అమరవీరుల త్యాగాలు గుర్తుంచుకునేలా స్తూపాలు నిర్మిస్తామని చెప్పారు. మహిళల భద్రత విషయంలో సమాజంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పవన్ పిలుపునిచ్చారు. షర్మిల అడిగితే భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు. 20 ఏళ్లు అధికారంలో ఉంటామంటూ గత ప్రభుత్వంలో అధికారులను ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. బీసీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పునరుద్ఘాటించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించే నూతన భవనానికి మంత్రి భూమి పూజ చేశారు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు పంచుమర్తి అనురాధ, మురుగుడు హనుమంతరావు భూమి పూజలో పాల్గొన్నారు. అనంతరం అసోసియేషన్ ప్రతినిధులతో లోకేష్ సమావేశమయ్యారు. భవన నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని వారికి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ శాసనమండలి సమావేశం కానున్నాయి. 2024-25 బడ్జెట్ను ఏపీ సర్కార్ ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ను ఆమోదించేందుకు రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ అనంతరం అసెంబ్లీ వ్యవహారాల కమిటీ బీఏసీ భేటీ కానుంది. అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలో బీఏసీలో నిర్ణయించనున్నారు. అసెంబ్లీలో కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక చట్టం 1982, రీపీల్ బిల్లు, ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక బిల్లు 2024 ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు చేస్తూ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే పాలమూరు జిల్లా వలసల జిల్లాగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లా అమ్మాపూర్లోని కురుమూర్తి స్వామిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. రోడ్డు మార్గంలో అమ్మాపూర్ చేరుకున్న సీఎం కురుమూర్తి క్షేత్రంలో 110 కోట్లతో ఘాట్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఆలయ పరిసరాల అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని దేవాలయాల అభివృద్ధితో పాటు ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాను పచ్చగా మారుస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. విద్య, వైద్యం, ఉపాధి కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాలో ప్రతి ఎకరాకు నీరు అందిస్తామన్నారు. తెలంగాణ సొమ్మును సీఎం రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాలకు పంపుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ మంత్రులు పరిపాలన గాలికి వదిలేసి గాలి మోటార్లలో తిరుగుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై చర్చకు ఎక్కడైనా సిద్ధమని హైదరాబాద్ తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో హరీష్ రావు సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి అబద్దాల ప్రచారం మహారాష్ట్రకు చేరిందని ఆరోపించారు. ఓట్ల కోసం గ్యారంటీల వల వేసి గెలిచాక ప్రజలను విలవిల్లాడించడమే కాంగ్రెస్ విధానమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేదన్న హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థతకు రోడ్ల మీది ధాన్యం కుప్పలే నిదర్శనమన్నారు. తెలంగాణలో కులాల జనాభా తెలుసుకునేందుకు సర్వే చేస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రి పర్యటించారు. ఇండోర్ స్టేడియంలో
68వ అండర్ 14 బాయ్స్ అండ్ గర్ల్స్ స్టేట్ లెవెల్ హ్యాండ్బాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో ప్రతిభ ఉన్నవారికే ప్రవేశం ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. హుస్నాబాద్లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పరిశీలించిన మంత్రి తెలంగాణలో ఇది చరిత్రాత్మక ఘట్టమని వివరించారు. సర్వే వల్ల ఎటువంటి సంక్షేమ పథకాల కోత ఉండదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రైతులు రోడ్డెక్కారు. మిల్లర్లు సిండికేట్గా ఏర్పడి ధాన్యం కొనుగోలు చేయట్లేదంటూ సెట్టిపాలెం మిల్లుల వద్ద అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారిపై ధర్నా చేశారు. కోదాడ జడ్చర్ల రోడ్డుపై యాద్గార్పల్లి మిల్లుల వద్ద ట్రాక్టర్లు అడ్డంగా నిలిపి ఆందోళనకు దిగడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆరుగాలం శ్రమించిన పంట మిల్లులకు తెస్తే మద్దతు ధర ఇవ్వకపోగా తాలు తేమ పేరుతో నానా కొర్రీలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐకేపీ కేంద్రాలతో సన్నాహాలు కొనలేని వారు ప్రభుత్వం ఇచ్చే బోనస్ దేవుడికే తెలియాలని చెప్పారు. గిట్టుబాటు ధరకు ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు నచ్చజెప్పడంతో రైతులు శాంతించారు. పంట రుణాల మాఫీ, ఏఐ శిక్షణ ల్యాబ్లు, నైపుణ్య గణన, 25 లక్షల ఉద్యోగాల సృష్టి వంటి హామీలతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం సంకల్ప పత్ర పేరుతో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముంబైలో మేనిఫెస్టోను విడుదల చేశారు. ఎరువులపై జీఎస్టీ వాపస్సు, ధరల స్థిరీకరణ అంశాలను మేనిఫెస్టోలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష మహావికాస్ అఘాడీపై అమిత్ షా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఎన్ని ఎత్తులు వేసినప్పటికీ దేశంలో మత ఆధారిత రిజర్వేషన్లు బీజేపీ అనుమతించదని పునరుద్ఘాటించారు. మహారాష్ట్రలో సుస్థిరమైన, విశ్వసనీయమైన పరిపాలన ఉండాలంటే మహాయుతి ప్రభుత్వం అధికారంలో కొనసాగాలని అమిత్ షా పిలుపునిచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాతే మహారాష్ట్ర సీఎం ఎవరో నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. మహాలక్ష్మి యోజన కింద మహిళలకు ప్రతి నెల 3,000, మహిళలకు ఉచిత బస్, 500 రూపాయలకే 6 గ్యాస్ సిలిండర్లు, కులగణన వంటి హామీలతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మహావికాస్ అఘాడీ ఎంవీఏ మేనిఫెస్టో విడుదల చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎంవీఏ ఎన్నికల ప్రణాళికలను ముంబైలో విడుదల చేశారు. రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితి ఎత్తివేత, మహిళల రక్షణకు కఠిన చట్టాలు, 9 నుంచి 16 ఏళ్ల బాలికలకు ఉచిత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్, ప్రతి నెల 2 రోజుల నెలసరి సెలవులను మేనిఫెస్టోలో ప్రస్తావించారు.